హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కుంభమేళ అంటే ఏమిటి, దీని గురించి పూర్తి వివరంగా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరములకు ఒకసారి, పూర్ణ కుంభమేళ 12 సంవత్సరములకు ఒకసారి, అర్ధ కుంభమేళ 6 సంవత్సరములకు ఒకసారి, కుంభమేళ 3 సంవత్సరములకు ఒకసారి వస్తాయి. మహాకుంభమేళ అంటే ఏమిటి, అసలు దాని చరిత్ర. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహాకుంభమేళ విశేషాలను లోతుగా పరిశీలిస్తే కుంభం అనగా కుండ కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి, కుంభరాశి. మేళ అంటే కలయిక లేదా జాతర. కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల్లో గమనిస్తే భగవంతునిలో క్షీరసాగర మథనంలో కుంభమేళకు సంబంధించి ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించి అమృతానికి దేవతలు రాక్షసులు మధ్య దేవత దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకొని వెళుతూ అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు చుక్కలు జారి విడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ 4 ప్రదేశాలలో ఒక చోట ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. అంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఒక పట్టణంలో కుంభమేళ వేడుకలు నిర్వహిస్తారు. 6 ఏళ్లకు ఒకసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళ అని, 12 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభమేళ అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహాకుంభమేళ అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతి గతులను, స్థానాలను ఆధారంగా ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వరులోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వారలోను, బృహస్పతి వృషభ రాశిలో, ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాదులో, ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోని కుంభమేళ నిర్వహిస్తూ ఉంటారు. మహాక్రతువు దేశంలో నలుమూలల నుంచి కాక ప్రపంచ అంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి మహాక్రతువుగా కుంభమేళ త్రివేణి సంగమం క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళ. ప్రయాగ ప్రాణికోటి మనుగడను నీరే ఆధారంగా హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు. మన దేశంలో ఉన్న 7 ముఖ్యమైన తీర్థక్షేత్రాలలో ఒకటి ప్రయాగ త్రివేణి సంగమం. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగా, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలో సంగమించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది. గంగానది కనుక దీన్ని బట్టి నదిని, నీటిని, అందులోనూ గంగానదిని మనం ప్రథమంగా నమస్కరిస్తూ సమస్త దేవతలు నివసించే స్థలం. జలం మన శరీరంలో నీటి శాతమే ఎక్కువగా. పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానది నీటి యొక్క ప్రత్యేకత. సరస్వతీ నది విష్ణు పాదాల నుంచి నేరుగా భూమి పైకొచ్చినది. దీనిలోనే స్నానం ఆచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన. ప్రయాగలో గంగా, యమున నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూ ఉంది. త్రివేణి సంగమం తీరం. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమం తీరంగా పిలుస్తూ ఉంటారు. పర్వదినాలలో ఈ నదిలో స్నానం ఆచరిస్తే పాపాలను విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా కుంభమేళలో పుణ్యస్నానం చేసే మోక్షం లభిస్తుందని పురాణం.